హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. ఇప్పుడు మీరు అక్షయ్ కుమారు, అలాగే మన శరత్ కుమారు, మోహన్ లాలు, మోహన్ బాబు గారు మీ తండ్రి అయినప్పటికీ కూడా ఆయన పెద్ద యాక్టర్ కదా మోహన్ బాబు గారు. ఇలా పెద్ద పెద్ద నటులందరినీ ఈ సినిమాల్లో మీరు ప్రవేశపెట్టారు. ప్రభాస్ పెద్ద పెద్ద వాళ్ళని స్టార్స్ అందరినీ, పెద్దవాళ్ళని స్టార్స్ అందరినీ ఇందులో పెట్టారు. వాళ్ళని పెట్టడం కోసం పాత్రలు సృష్టించారా? పాత్రల కోసం వాళ్ళని ఎంచుకున్నారా? ఆ పాత్రలు వీళ్ళు చేస్తే బ్రహ్మాండంగా ఉంటుందన్న ఉద్దేశంతో వాళ్ళందరిని ఎన్నుకున్నాను నేను. అంటే ఇప్పుడు శివుడు పాత్రేమో ఆయన పెంచుకున్నారు ఎవరు? అక్షయ్ కుమార్. రుద్ర అనే పాత్రకేమో ప్రభాస్ గారు. ప్రభాస్ని అది ప్రభాసే ఆయనే ఎన్నుకున్నాను, నేను ఇది చేస్తానని ఆయన ఎంచుకున్నాడు. అలాగే మన పార్వతి పాత్రకేమో ఆమెను కాజల్ అగర్వాల్ని ఎంచుకున్నారు. సో ఇదంతా ఈ క్యారెక్టరైజేషన్, కాస్టింగ్ అనేది ఇదంతా మీ బ్రెయిన్ చేయలేనా ఎవ్రీథింగ్? అవును. ఈ క్రమం నాన్నగారు అసలు ఒప్పుకోలేదట కదా ప్రారంభంలో, ఏనన్నారట కదా, ఎందుకన్నారు అది? సేమ్ ఇదే రావు గోపాలరావు గారు లాగా అలాగుంటదేమో క్యారెక్టరు. నేను అలాగైతే నేను చేయను, నేను అది బ్రాహ్మిన్స్ని బ్యాడ్గా చూపించాలి, నాకు ఇష్టం లేదు. నేను ప్లస్ అలా ఉండుంటారా, అది కల్పితం కదా, అది అలా నేను చేయను, అది ఇది అన్నారు. అలా కాదు, మేము వేరే విధంగా డిజైన్ చేస్తున్నాం క్యారెక్టరు, నేను అంతా రెడీ అయిందని చెప్తా, మీరే చేయాలి ఆ క్యారెక్టర్ని. అలా చేసాం. సో భక్త కన్నప్పనగానే మనకి అప్పుడు మన తెలుగు వాళ్ళకి కృష్ణరాజు గారు, కన్నడ వాళ్ళకి రాజ్కుమార్ గుర్తుకొస్తారు. ప్రభాస్ ఏమో కృష్ణరాజు గారు అబ్బాయి, అంతే కదా. ఆయన్ని భక్త కన్నప్పగాను ఊహించుకుంటున్నారు ఎక్కువ మంది ఇప్పటికీ. అది ఉంటే బాగుండేదని కామెంట్స్ కూడా మనం వింటున్నాం కదా. మీకేమనిపిస్తుంది ఇలా ఈ కామెంట్స్కి కానీ మీ కంపారిజన్లో? అస్సలు ఏమి అనిపించలేదండి. ఐఎమ్ నాట్ ఈవెన్ ఆ కోణంలో ఏం లేదు. ఎందుకంటే ఒకవేళ ప్రభాస్ నేను చేయాలి బ్రదర్, నేను చేయాలనుకుంటున్నాను ఈ సినిమా అనున్నాడంటే నేను అటెంప్ట్ కూడా చేసేవాడిని కాదు. కృష్ణరాజు గారి బ్లెస్సింగ్స్తోనే ఈరోజు మనం కన్నప్ప చేస్తున్నాం. ఈ కన్నప్ప దాదాపు 2015లోనే ఎప్పుడో అనుకున్న కాన్సెప్ట్ కదా. దాసరి గారు అప్పుడు ఉన్నారు. దాసరి గారికి ఈ సినిమా గురించి చెప్పారా మీరు? ఐడియా చెప్పాను నేను. ఏమన్నారు దాసరి గారు? ఆయన బాగుంటుంది, బాగా చేయి, అది చాలా జాగ్రత్తగా చేయి, ఈ తరానికి అప్పటికి బాహుబలి అంతా రిలీజ్ అయి ఉన్నది, నువ్వు చేస్తే ఈ రేంజ్లో చేయాలని ఆయనే చెప్పింది. నేను స్పాన్ పెంచుతున్నాను లేదంటే వెరీ గుడ్ రా, ఆ రేంజ్లోనే చేయాలి, పెద్ద కథగా చూపి దీనికి స్కోప్ ఉంది ఈ సినిమాకి అని చెప్పారు. తక్కువ బడ్జెట్లో చిల్లగా చేద్దామని అనుకున్న సినిమా ఇంత పెద్దది అవడానికి కారణం దాసరి గారి ఆలోచన. వన్ ఆఫ్ ద రీజన్ కూడా ఆయన ఉండుంటే నాకు ఈరోజు కొండంత అండగా ఉంటుంది. అదే ఆ రెండు ఇంపార్టెంట్ సందర్భాల్లో ఆయన లేరు. నాన్నగారు ఏమన్నారు, ఎందుకు ఇంత రిస్క్ పెట్టుకుంటా? లేదు, నాన్నగారే ముందు వెళ్ళమన్నారు ఈ సినిమా. నేను ప్రూవ్ చేసుకోవాలి అంతే. నువ్వు ఏ సినిమా తీసినా రిస్కే, 10 రూపాయలతో చేసినా రిస్కే, 100 రూపాయలతో చేసినా రిస్కే, ఎప్పుడో ఒకసారి చేయక తప్పదు, చేసే రిస్క్ అన్నాడు.